భావత్ మీడియాకి స్వాగతం. శంషాబాద్ జోన్లోని 35 లక్షల మందితో ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని శంషాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొనమల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శంషాబాద్ జోన్ను తీసుకెళ్లి హైదరాబాద్ లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్లు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ శంషాబాద్ జోన్ను హైదరాబాద్ జోన్లో కలపడం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడమేనని అన్నారు. శంషాబాద్ జోన్ను హైదరాబాద్ లో కలపడాన్ని నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో చూస్తే గమనిస్తే ఏదైతే ఉందో ఈ రోజు వారు చేసినటువంటి ఒక అన్యాయము, రంగారెడ్డి జిల్లాకు జరిగినటువంటి అన్యాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి నిరసనలు తెలియజేస్తా ఉన్నాము. ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 3 కార్పొరేషన్లు చేస్తూ, అంటే ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సైబరాబాద్ మరియు అదేవిధంగా శంషాబాద్ అని చెప్పి 3 కార్పొరేషన్లు చేస్తూ ఒక జీవో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మా అధిష్టానం వారు కార్తిక్ రెడ్డి గారు, సబితా ఇంద్రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది మాకు ససేమిరా ఎప్పటికీ కూడా మనకు అనుకూలంగా లేదు. మేము ఎప్పటి నుంచో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి శంషాబాద్ జోన్ లాస్ట్ టైం మొన్న చూసుకుంటే జోన్లో దాదాపు ఒక 17 డివిజన్స్ ఉన్నాయి. 17 డివిజన్స్ కూడా తీసుకెళ్లేసి హైదరాబాద్లో కలపడం జరుగుతూ ఉంది. మిగతా కార్పొరేషన్లను చూసుకుంటే ఇప్పుడు అదేవిధంగా మల్కాజ్గిరి కానీ మరి సైబరాబాద్లో చూసుకుంటే దాదాపు 35 లక్షల జనాభాను తీసుకొని ఒక్కొక్క కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శంషాబాద్ను తీసుకెళ్లి హైదరాబాద్లో కలపడంలో మతలబ్ ఏంటి అంటే, హైదరాబాద్లో దాదాపు 70 లక్షల ఓట్లను ఒక దగ్గర చేసి పరిపాలన చేస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి అనుకూలంగా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏమో 35 లక్షలు పెట్టి చేస్తూ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ జోన్ని 70 లక్షలు పెట్టి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం ఎవరి గురించి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి అనుకూలంగా చేస్తుంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. శంషాబాద్ వాళ్ళం ఎప్పటి సందో కూడా మేము చెప్తా ఉన్నాం, మమ్మల్ని తీసుకెళ్లి హైదరాబాద్లో కలపొద్దండి, మాకు హైదరాబాద్లో మా రెవెన్యూ అంతా రంగారెడ్డిలో ఉంటుంది, మా రెవెన్యూ తీసుకెళ్లి హైదరాబాద్లోకి పెడితే మా డెవలప్మెంట్ అంతా కుంటుపడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అది మేము 100 సార్లు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్రోకాలు చేస్తా ఉన్నాం. అయినా కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, ఒక అప్పీల్ కూడా చేస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి వెళ్ళి. దయచేసి శంషాబాద్ జోన్ అయితే ఏదైతే ఉందో శంషాబాద్ జోన్ కలుపుకొని ఒక 35 లక్షల ఓట్ల ప్రజలతోని సపరేట్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాం. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ప్రజల యొక్క ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైతే మీరు ఏదైనా ప్రతి దానికి ఒకటే చెప్తా ఉన్నారు, ఏంటంటే మాది ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ప్రజలే వ్యతిరేకిస్తున్నారు మీ పాలనని, మాకు అవసరం లేదు ఇట్లా ఈ విధంగా చేయకండి అని చెప్పేసి 35 లక్షల ఓట్లతోని పెట్టేసి శంషాబాద్ సపరేట్ కార్పొరేషన్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. స్టార్టింగ్ నుంచే ఒక 2-3 నెలల సార్లు మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. అయినా కానీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గమనించుకోవాలి, గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిపాలన ఎక్కువ రోజులు సాగడం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు కూడా గమనించి ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజల యొక్క అభిష్టం మేరకే మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మేము మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ని. శంషాబాద్ జోన్లో దాదాపు 17 వార్డులు ఉన్నాయి. వీటిని హైదరాబాద్లో కలపకుండా సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నాం. జై తెలంగాణ.